తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ ఫైనల్గా సిప్రీ రిపోర్ట్ ఏమొస్తుంది, దాని మీద మీ ఒపీనియన్? సార్ న్యూక్లియర్ వెపన్ సార్ మనల్ని మన దేశాన్ని పాకిస్తాను గత ఆల్మోస్ట్ 2.5 దశాబ్దాలుగా న్యూక్లియర్ బాంబ్ వేస్తాం అని భయపెడుతున్నాడు, మనందరికీ తెలిసిందే. సో ఈ విషయాన్ని మనం నార్మల్గా తీసుకోకుండా చాలా సీరియస్గా తీసుకొని గత 4-5 సంవత్సరాల నుంచి మనం మన న్యూక్లియర్ ఇన్వెంటరీని పెంచుతున్నాం సార్. అండ్ ఈ న్యూక్లియర్ ఇన్వెంటరీలో కూడా మనం చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్లో కూడా 3 రకాలు సార్. స్ట్రాటజిక్ వెపన్, ఆపరేషనల్ వెపన్, టాక్టికల్ వెపన్. టాక్టికల్ వెపన్ అంటే ఒక 1/2 కిలోమీటర్ బై 1/2 కిలోమీటర్ దాని ఎఫెక్టివ్ రేంజ్ ఉంటుంది. ఆపరేషన్ అంటే 2 నుంచి 5 కిలోమీటర్ల వరకు రేడియస్లో దానికి పొటెన్షియల్ కిల్లింగ్ ఏరియా అంటాం కదా, అది ఉంటుంది. స్ట్రాటజిక్ బాంబ్ అనేది ఇంకా చాలా పెద్ద బాంబ్ సార్. సో అది కొన్ని కిలోమీటర్లు మనుషులు ఆవిరైపోతారు సార్, అంటే క్షణంలో ఆవిరైపోతారు. సో అలాంటి బాంబులు ఉన్నాయి సార్. సో పాకిస్తాన్ దగ్గర దాదాపు 160 నుంచి 170 అణుబాంబులు ఉన్నాయి అని సిప్రీ రిపోర్ట్లో ఉంది సార్. కానీ ఈ అణుబాంబుల్లో ఎక్కువ శాతము టాక్టికల్ బాంబ్స్ ఉన్నాయి. అంటే అంటే మిర్చి పటాకాలు ఎక్కువ ఉన్నాయి, మన భాషలో చెప్పుకోవాలంటే మిర్చి పటాకాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మన దగ్గర స్ట్రాటజిక్ న్యూక్లియర్ బాంబ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే అవి డేంజరస్ సార్. సార్ ఎప్పుడైనా సరే సార్ బేసిక్ క్యాల్కులేషన్ సార్, మన దేశం లెంత్ విడ్త్ చాలా పెద్దది, పాకిస్తాన్ విడ్త్ చాలా తక్కువ సార్. అంటే నేను ఒక స్ట్రాటజిక్ బాంబు ఒక న్యూక్లియర్ ఫ్యాషన్లో, ఒక లీనియర్ ఫ్యాషన్లో కొట్టుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి సార్, ఒక 10-12 బాంబులు, పాకిస్తాన్ మొత్తం ధ్వంసం అయిపోద్ది సార్. అదే వాజ్పేయి గారు కూడా చెప్పారు సార్. వాజ్పేయి గారు కూడా 1998-99లో ఈ పోఖ్రాన్ యుద్ధం, కార్గిల్ వార్ తర్వాత కూడా అప్పట్లో రాష్ట్రపతి పర్వేజ్ ముషర్రఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సార్, పాకిస్తాన్ నే న్యూక్లియర్ బాంబ్ షబ్బే బరాత్కి లే నహీ ఛుపాకే రఖే. అంటే ఏమన్నాడు, మేము దీపావళి పండుగ చేసుకోవడానికి న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకోలేదు అని ఒక డైలాగ్ కొట్టాడు. అప్పుడు వాజ్పేయి గారు ఇండియన్ పార్లమెంట్ నుంచి ఒక మెసేజ్ ఇచ్చారు పాకిస్తాన్కి, బహుశా నువ్వు 1 కొడతావేమో, 2 కొడతావేమో, 3 కొడతావేమో, మూడు సిటీలు వెళ్ళిపోతాయేమో, అంతే కదా, నేను తిరిగి కొడితే వరల్డ్ మ్యాప్ నుంచి పాకిస్తాన్ లేపేస్తానని. సో అంత చాలా స్పష్టంగా చెప్పాడు సార్. సార్ వాళ్ళ మిలిటరీ పొలిటిసైజ్ అయిపోయింది సార్, బాగా పాలిటిక్స్ వాళ్ళ మిలిటరీలో ఘోరంగా ఎంటర్ అయిపోయింది సార్. రెండోది వాళ్ళ మిలిటరీ కార్పొరేటైజ్ అయిపోయింది సార్. అంటే పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు మిలిటరీ ట్రైనింగ్ ఇవన్నీ కాదు సార్, వాళ్ళు చేసేది వ్యాపారాలు. అంటే డైపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పాకిస్తాన్ ఆర్మీ తయారు చేస్తుంది సార్. అంటే వాళ్ళంతా దిగజారి పేరు మీరు అర్థం చేసుకోండి. అరే కార్పొరేట్ వర్క్లో దానికి ఏం పని? పెట్రోల్ పంపులు నడపడం వాళ్ళ పనే, మాల్స్ నడుపుతున్నారు వాళ్ళ పనే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ చేస్తున్నారు వాళ్ళ పనే. ఒరే మిలిటరీ కదరా మీరు అంటే అవన్నీ మాకు తెలియదు, మా సార్ ఇట్లా చెప్పారు. అదే జరుగుతుంది సార్ అక్కడ. అందుకే మీరు ఆఫ్ఘనిస్తాన్తో ఈ 2-3 నెలల ముందు జరిగిన వార్స్ యుద్ధాలు చూసుకుంటే వాళ్ళు వచ్చి వీళ్ళు ట్యాంకులు తీసుకెళ్ళిపోయారు సార్, వీళ్ళు యూనిఫామ్తో సహా తీసుకెళ్ళిపోయారు. అంటే బట్టలు ఇప్పి పరిగెట్టించామంటాం కదా, అది చేశారు సార్. సార్ మీకు ఐ డోంట్ నో మీకు ఈ స్టేట్మెంట్ గుర్తుందో లేదో, కానీ రీసెంట్గా అంటున్నా, వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కార్గిల్ వార్ జరిగింది కదా సార్. కార్గిల్ వార్ గురించి, మన వార్ హీరోస్ గురించి మాట్లాడుతూ మన వాజ్పేయి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. నేను మన సోల్జర్స్వి ఎన్నో డెడ్ బాడీస్ చూశాను, కానీ ప్రతి ఒక్క సోల్జర్కి బుల్లెట్ ముందు నుంచి దిగింది అన్నాడు. అంటే నేను ఒక్క సోల్జర్ బుల్లెట్ వెనక నుంచి దిగింది నేను చూడలేదు అన్నాడు. అంటే ఏంటి, ధైర్యంగా పోరాడాడు నా సైనికుడు అని చెప్పాడు సార్. సో అలాంటి దేశం నుంచి పాకిస్తాన్ ఎప్పుడు గెలవగలుగుతుంది సార్? అసలు జరిగేది కాదు సార్. సో వాడి గురించి అంటే ఒక సామెత ఉంది కదా సార్, ఏనుగు నడుస్తున్నప్పుడు కుక్కలు మురుగుతాయి. ప్రతి కుక్కకి మనం సమాధానం చెప్తే చెప్పాల్సిన అవసరం లేదు సార్. అదే మనం గమ్యం చేరే క్రమంలో కుక్కలు ఎన్నో మరుగుతుంటాయి, అంతే. ప్రతి కుక్కగా ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతే మనం గమ్యం చేరలేము, అంతే. అసలు మనం చేయాల్సిన అవసరం కూడా లేదు కదా సార్. ఏనుగు తిరిగి వాళ్ళు ఎందుకు సార్? ఇప్పుడు మీరు అందాక ఒక టాపిక్లో తీసుకొచ్చారు, మిలిటరీ, ఆర్మీ, పొలిటికల్. కానీ అక్కడ పాకిస్తాన్లో చరిత్ర తీసుకుంటే వాళ్ళని దింపేది ప్రతిపక్షాలు కాదు, మిలిటరీ వాళ్ళు దింపేది ఆర్మీ దింపుతుంటది. ఆర్మీ వాళ్ళని తీసుకొస్తారు. మీరు బెనర్జీ భుట్టో తీసుకోండి, నవాజ్ షరీఫ్ తీసుకోండి, ఎవరైనా సరే, ఇమ్రాన్ ఖాన్ తీసుకోండి, ముషర్రఫ్ తీసుకోండి, ఆర్మీ వాళ్ళు దింపుతుంటారు సార్. 1947 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ చరిత్రలో ఒక ప్రధానమంత్రి 5 సంవత్సరాలు పూర్తి చేసిందే లేదు. దింపింది ప్రతిపక్షం కాదు, మనోడే, మిలిటరీ వాడే. అదే
అంతే సార్. ఇప్పుడు మరి అంత పవర్ఫుల్ గా వాళ్ళు ఎందుకు తయారు చేస్తున్నారండి పాకిస్తాన్ కూడా? సార్ దేర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ డాక్ట్రిన్ సార్. పాకిస్తాన్ దేశాన్ని అర్థం చేసుకోండి సార్. పాకిస్తాన్ దేశము వాళ్ళ పౌరులకి ఒక స్టేట్మెంట్ ఎప్పుడు చెప్తుంది, దట్ వీ హ్యావ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఫ్రమ్ ఇండియా. అంటే ఇండియా మనల్ని సర్వనాశనం చేయాలనుకుంటుంది అని ఈ స్టేట్మెంట్ రిపీటెడ్గా రేడియో ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చేస్తూనే ఉంటారు. చేయనండి, మనకి అసలు వాడు వైపు చూడం మనం, కానీ ఆడ చేస్తాడు. దాంతో ఏముంది, ప్రజల్లో ఒక భయభావన కలిగి ఉంటుంది ఎప్పటికీ. వీళ్ళు దీన్ని మానిటైజ్ చేసుకుంటారు. ఎలా అంటే ఖచ్చితంగా సార్, ఇప్పుడు పాకిస్తాన్లో చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇప్పుడు మనకి పెట్రోల్ ఎంత సార్? 120. పాకిస్తాన్లో 480 రూపాయలు సార్. మనకి నార్మల్ ఒక నార్మల్ టూ వీలర్ హీరో హోండా టూ వీలర్ లాంటిది 70,000, 80,000, 60,000 ఆ రేంజ్లో వస్తుంది. అక్కడ 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు రేటు. అంటే అక్కడ ఇన్ఫ్లేషన్ చాలా విపరీతంగా ఉంది సార్. సో అక్కడ ఇన్ఫ్లేషన్ చాలా విపరీతంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సామాన్యుడు ప్రభుత్వం వేలు చూపిస్తాడు కదా సార్. ఆ వేలు చూపించబోతాడు ఒక 2 డేస్లో, ఒక 3 డేస్లో, వారం 10 రోజుల్లో చూపించబోతాడు అనగానే ఇండియా మీద ఒక అటాక్ చేస్తాడు, లేదా టెర్రరిస్ట్ అటాక్ చేస్తాడు. వెంటనే అప్పుడు ఏం చేస్తాడు, చూడండి ఇండియా మన మీదకి అటాక్ వస్తుంది, మీరు అందరు సంసిద్ధంగా ఉన్నారా లేదా అన్నట్టుగా మాట్లాడతాడు. సరే, ఆర్మీ వాళ్ళు అర్థం చేస్తున్నారు, అదే చేస్తాడు. కానీ పాకిస్తాన్లో ఒకప్పుడు జనరేషన్ వేరే, జనరేషన్ మారిపోయింది. ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న చాలామంది పొలిటీషియన్స్ అవుతున్నారు. వాళ్ళైనా ఈ సమస్యను గుర్తించి ఇది ఒక యుద్ధం కాదు, మనమే కళ్ళతో పొడుచుకుంటున్నామని ఆ సిస్టమ్ అంతా కూడా ఈ ఆర్మీని కాస్త పక్కన పెట్టి వాళ్ళు ప్రజల్లో మోటివేషన్ చేసి ప్రజలు మైండ్ చేంజ్ చేయొచ్చు కదా. మరి ఇమ్రాన్ ఖాన్ ఏం చేశారనుకుంటున్నారు సార్ మీరు? ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నం ఏంటి? అదే కానీ ఎందుకు రానివ్వలేదు ఆర్మీ బోర్డు సార్? ఇప్పుడు మళ్ళీ మనం మొదటికి వస్తున్నాం. ఆర్మీ బోర్డు ఏమంటాడంటే ఇండియాతో సమస్య పొలిటికల్ పరిష్కారం లేదు, మిలిటరీ పరిష్కారం మాత్రమే ఉంది. అది దానికి అక్కడ బ్రేక్ చేసే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నించాడుగా, లోపలేస్తాడు సార్. ద మొమెంట్ ఆర్మీస్ గ్రిప్ ఆన్ పొలిటికల్ లీడర్స్ వీకన్స్, ఆ గ్రిప్ లూజ్ అవుతుంది అనగానే పక్కన జరుగుతాడు. ఒరే నేనున్నాను, దేశాన్ని చెప్తాడు ఇండియా అటాక్ చేయబోతుంది, సో నేను వచ్చేసాను, మీరందరూ భయపడడానికి వీల్లేదు. పెట్రోల్ 450 లేదు రేపటి నుంచి 600 రూపాయలు. వాళ్ళు కూడా మూర్ఖులు కదా సార్. సో వాళ్ళు ఆ విధంగా పాకిస్తాన్లో ఆర్మీలో అందరూ అలాగే ఉంటారా సీనియర్ ఆఫీసర్లు? సార్ పరమ దుర్మార్గులు సార్ వాళ్ళు. అంటే ఒక రెజిమెంటేషన్ స్పిరిట్ లేదు సార్ ఆర్మీ ఆఫ్ పాకిస్తాన్లో. సార్ సింపుల్ సార్, మీరు నా సీనియర్ సార్, మీరు నా ఆర్మీ కమాండర్, నా సీనియర్, నేను మిడిల్ లెవెల్ ఆఫీసర్. నేను ప్రతిసారి మీకు ఫోన్ చేసి సార్ మనకు ఆయుధాలు తగ్గిపోతున్నాయి, కొన్ని ఆయుధాలు కొనండి అంటే అది కాదు, ఫస్ట్ అది చెప్పు. ఆ డైపర్లు ఆర్డర్ వచ్చింది కదా, 1 కోటి డైపర్లు, 1 crore డైపర్స్ ఎక్కడ దాకా ప్రొడక్షన్ వచ్చింది అని మిమ్మల్ని నన్ను అడుగుతారు. నాకేమనిపిస్తుంది, వీడు నేను వెపన్స్ గురించి మాట్లాడితే డైపర్స్ గురించి మాట్లాడితే దుర్మార్గుడు అని చెప్పేసి. సో మీకు నాకు ఆ కోఆర్డినేషన్ లేదు. సో సరే ఎప్పుడైనా సరే ఒక సైనికుడు యుద్ధ భూమిలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాడంటే ఎప్పుడు అంటే నా లీడరు, నా వెనకున్న లీడరు నా గురించి ఆలోచిస్తున్నాడు, నా వెనక ధైర్యంగా ఉన్నాడు అన్న ఆలోచన ఉంటేనే ఒక జూనియర్ వెళ్ళి యుద్ధం చేస్తాడు. నా సీనియర్ ఇస్ బిజీ ఇన్ డైపర్ ప్రొడక్షన్ అంటే వాడు ఎందుకు ఉంటాడు సార్ అక్కడ? కరెక్ట్. వాడు అవకాశం చూసి వాడు పారిపోడా? ఎందుకంటే వాడికి డబ్బు కావాలి కదా సార్, వాడికి పెళ్ళం పిల్లలు ఉన్నారు, వాడికి అమ్మా నాన్న ఉన్నారు, ఇంట్లో భూములు పొలాలు ఉన్నాయి సార్. పాకిస్తాన్ ఒక చాలా పెద్ద తప్పు చేసింది సార్ స్టార్టింగ్లోనే. వీళ్ళు ఏం చేశారంటే సార్, ఒక ఆర్మీ ఆఫీసర్ ట్రైనింగ్ అయిపోయి లెఫ్టినెంటో క్యాప్టెన్ అయ్యాడు అనుకోండి, ఓకే 2 ఎకరాల భూమి. క్యాప్టెన్ నుంచి మేజర్ అయ్యాడు అనుకోండి, 5 ఎకరాల భూమి. మేజర్ నుంచి లెఫ్టినెంట్ కర్నల్ అయ్యాడు అనుకోండి, 10 ఎకరాల భూమి. సో వాడు బ్రిగేడియర్ మేజర్ జనరల్ అయ్యే వరకు వాడు పెద్ద భూస్వామి అయిపోతాడు. సో ఇప్పుడు మీరే మేజర్ జనరల్ సార్, మీకు పాకిస్తాన్ ఆర్మీ వాడు యుద్ధానికి వెళ్ళరా అని చెప్పారు. మీ వెనక మీకు 150 ఎకరాల పొలం ఉంది, మీరు వెళ్తారా యుద్ధానికి? పిచ్చోళ్ళ మీరేమన్నా యుద్ధానికి వెళ్ళడానికి? మీరేమంటారు, నాకు ఒంట్లో బాగాలేదు నేను అనట్లేదు అంటారు. అక్కడ అదే జరుగుతుంది. సో పాకిస్తాన్ ఫుల్ ఫ్లెజ్డ్ వార్ వెళ్ళే సమస్య లేదు సార్, ఎప్పటికీ వెళ్దు. అండ్ ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ చైనావి కానీ అమెరికావి కానీ సార్, ఈ 2 దేశాల ఆయుధాలే అతి ముఖ్యంగా పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. కొన్ని ఆయుధాలు ఇరాన్ నుంచి, సౌదీ నుంచి కూడా వస్తాయి. వాడి దగ్గర ఏముంది సార్, వాడి చెప్పులు వాడు కుట్టుకోలేడు, డైపర్ ఎక్స్పర్ట్ వాడు. సో వాడి దగ్గర ఏం లేదు సార్. సో ఏంటంటే ఒకవేళ పాకిస్తాన్ మన చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది అనుకోండి, అప్పుడు ఓడిపోయింది ఎవరు? అమెరికా ఆయుధము, చైనా ఆయుధము, టర్కీ ఆయుధం. సో అందుకే ఈ యుద్ధాన్ని ఎప్పుడు కంప్లీట్గా మనల్ని గెలనివ్వరు సార్.
ఖచ్చితంగా జరగదు సార్. అది జరిగితే వాళ్ళ ఆయుధాలు బాగాలేదని ప్రూవ్ అయిపోతుంది. అమెరికా ఇరాన్ సీజ్ ఫైర్ తీసుకుంటే ఇది టెంపరీ మాత్రమే, దీన్ని పూర్తిగా నమ్మలేమంటున్నారు ఓబ్రే గారు. అలా అని పాకిస్తాన్కి శత్రువు ఎవరంటే ఇండియా కాదు, పాకిస్తాన్ ఆర్మీయే ప్రధాన శత్రువు. ఆర్మీ ఉన్నంత వరకు పాకిస్తాన్ ప్రజలు కాదు, పాకిస్తాన్ దేశం కూడా డెవలప్మెంట్ కాదు అనేది చాలా స్పష్టంగా తీసి పారేశారు. ఇది ఈ వారం ఓబ్రే గారితో ఎక్స్ప్లెయిన్ చేయండి. మరో వారం మరో ఇంటర్నేషనల్ అఫైర్లో కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.